నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ఎలక్షన్ టైం కంటే ముందు మిత్రులు, ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిందా మిత్రులు పోయి శత్రువులు అవుతారు. ఇది రాజకీయాల్లో రంగు రుచి వాసన లేనటువంటి పార్టీలు. ఏ పార్టీ అయినా దాంట్లో ఏమైతే ఒక్క సీటు ఉంటుంది, ఒక్క సీటుకి ఇద్దరు పోటీ పడతారు. మేము గెలుస్తాం. ఉన్నదే ఒక్క సీటు. ఎవరో ఒకళ్ళు కాంప్రమైజ్ కావాలి, త్యాగం చేయాలి. కానీ ఇక ఛాలెంజ్గా తీసుకుంటారు. నేను గెలుస్తా అంటే నేను గెలుస్తాను. మరి ఇక్కడ ఈ తనులాట ఏంది ఒకసారి మనం చూద్దాం. తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు కె అన్నామలై, మహిళా మోర్చా చీఫ్ వనతి శ్రీనివాసన్ ఒకే సీటు కోసం పోటీ పడుతున్నారు. ఆ ఇద్దరు కూడా కోయంబత్తూరు నార్త్ నుంచి పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. దీంతో బీజేపీ సీనియర్లు ఆ పంచాయతీ తెంపేందుకు ప్రయత్నిస్తున్నారు. బీజేపీలో కుమ్ములాటలు సాగుతున్నట్లు తెలుస్తోంది. 27 స్థానాల్లో బీజేపీ పోటీ చేయనున్నది కాబట్టి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ జోక్యం చేసుకున్న ఇద్దరు నేతలు మాత్రం ఆ సీటు కోసం పట్టుబడినట్లు సమాచారం. రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు కె అన్నామలై, మహిళా మోర్చా చీఫ్ వనతి శ్రీనివాసన్ ఒకే సీటు కోసం పోటీ పడుతున్నట్టు తెలుస్తుంది. ఆ ఇద్దరు కోయంబత్తూరు నార్త్ నుండి పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. 27 సీట్లను పంచుకునే క్రమంలో జరిగిన మీటింగ్లో ఇద్దరు నేతలు కోయంబత్తూరు సీటు కోసం పట్టుబట్టినట్టు తెలుస్తోంది. సీటు షేరింగ్ వల్ల సింగనల్లూరు, కౌందపాల్యం సీట్లను ఏఐఏడీఎంకేకు కేటాయించారు. అయితే కోయంబత్తూరు నార్త్ సీట్ను వీళ్లకు కేటాయిస్తున్నప్పుడు ఒక సీటే ఉంది. ఒక సీటు కోసం ఏం చేస్తున్నారు ఇద్దరు, నాకంటే నాకు కుమ్ములాటలు. అయితే వనతి శ్రీనివాసన్ ఛానళ్ల నుంచి ఆ నియోజకవర్గంలో పనిచేస్తున్నారని, ఆ దేశంలో చాలా రోజుల నుంచి వాళ్ళు పనిచేస్తున్నారు, చాన్నాళ్ల నుంచి పనిచేస్తున్నారు. కాబట్టి ఈ దశలో ఆ స్థానాన్ని మరొకరికి కేటాయించలేమని పార్టీ సీనియర్ నేత ఒకరు చెప్పారు. కానీ ఇదే ప్రాంతం నుంచి పోటీ చేయాలని అన్నామలై కూడా ఆసక్తి ప్రదర్శిస్తున్నట్టు తెలుస్తుంది. ఇద్దరు నేతలు ఒకరినొకరు రామనాథపురం నుంచి పోటీ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. వీళ్ళని బతిలాడి చేసి సీటు చేంజ్ చేస్తారు. వేరే దగ్గర ఒకళ్ళని ఏర్పాటు చేస్తారు. లేకుంటే వీళ్ళే పార్టీకి ద్రోహం చేస్తారు. ఇక ఒక క్యాండిడేట్ పోటీ చేస్తున్న క్యాండిడేట్ మీద అసంతృప్తి గల వాళ్ళు మళ్ళీ రెబల్గా పోటీ చేస్తారు. ఆ వ్యక్తిని ఓడిస్తారా లేకుంటే వీళ్ళే ఓడిపోతారో తెలియదు. ఇక అంతటి భయంకరమైన పరిస్థితి ఉంటాయి. అసంతృప్తి అనేది రాజకీయాల్లో భయంకరమైనటువంటి, ఇంకోళ్ళనైనా బతిలాడొచ్చు. కానీ ఈ అసంతృప్తి నేతలతోటి అసలైన పార్టీ నాయకుడికి ఎసరు వస్తుంది. ఇప్పుడు తమిళనాడులో కూడా నడుస్తున్నది. వీళ్ళు ఒక రకంగా ఏంటంటే కొన్ని సీట్లకే పరిమితంగా ఉన్నారు. ఒప్పందాలు ఎట్లుంటాయంటే నువ్వు కొన్ని సీట్లు, నేను కొన్ని సీట్లు, ఈ పార్టీ అని వాళ్ళు పంచుకుంటారు. పంచుకున్న దాంట్లో ఉన్న ఒక్క సీటుకు ఇద్దరు పోటీగా నిలబడ్డారు. ఇద్దరు ప్రముఖులే. చాన్నాళ్ళ నుంచి కూడా ఆ ఏరియాతోటి, ఆ నియోజకవర్గంతో సంబంధాలు ఉన్నాయి, సత్సంబంధాలు ఉన్నాయి. వాళ్ళు కూడా అధికార పార్టీ వాళ్ళు కానీ ఏ పార్టీ అయినా మొదలు అక్కడ సర్వే చేస్తారు. ఏ నాయకుడికి గెలిచే అవకాశం ఉంది, ఆ సర్వే ప్రకారమే సీట్లు ఇస్తారు. ఉన్న ఒక్క సీటు, చిన్నప్పుడు స్కూళ్ళల్లో మనం ఆడుకుందాం, కొన్ని కుర్చీలు వేసి చుట్టూ తిరుగుడు, లాస్ట్కి ఒకటే సీటు, ఇద్దరు గెలవాలని ప్రయత్నం. దాంట్లో సగం కూర్చుందరు. అది వేరు. ఇది రాజకీయం. సగం కూర్చోవడానికి వీల్లేదు. ఆ సీట్లో కూర్చుంటే ఒక్కడే కూర్చోవాలి. మరి వీళ్ళ బుజ్జగింపులు ఏం దాకా వస్తుంది, ఎక్కడి దాకా పోతుంది, ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతారు. ఇద్దరు కాదని ఇంకోళ్ళ దిక్కు కూడా మొగ్గు చూపే అవకాశాలు కూడా ఉంటాయి పక్కాగా. ఆ సందర్భంగా నష్టమే కదా, పార్టీకి నష్టమే. కాబట్టి ఆ దిశగా మరి ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు వీళ్ళని చూసి అనేది ఎన్నికల తర్వాతనే మనం తెలుసుకోవాలి. అందుకే రంగు రుచి వాసన లేనిదే రాజకీయం. వీళ్ళకి ఏముండదు. అప్పటిదాకా మిత్రులు, ఇప్పుడు శత్రువులుగా మారి రెబల్గా నిలబడి పార్టీ నాయకుడికే, ఆ అభ్యర్థికే ఎసరు పెట్టేటువంటి అవకాశాలు ఉంటాయి రాజకీయాల్లో. ఏమంటారు ప్రేక్షకులారా? ఒక్క సీటుకి ఇద్దరు పోటీ పడుతున్నారు ఒకే పార్టీ నుంచి. వాళ్ళ గురించి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.